వర్గంలో జరిగిన ఎర్రకాలువ పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చి చూపించారు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మండలంలోని నందమూరు, జగన్నాథపురం, మాధవరం వంటి ఎర్రకాలువ ముంపు గ్రామాల్లో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, కలెక్టర్ నాగరాణితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పంట నష్టం గురించి రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఎర్రకాలువ గట్లు శాశ్వత ప్రతిపాదికన పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్. రైతాంగానికి ఏ విధంగా సహాయం చేయాలనే దానిపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కూడా ఇది మనం చూస్తున్నాము. సో కాబట్టి ఆ లాంగ్ టర్మ్ మెజర్స్ టేకప్ చేయడానికి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాం. రెండవది, ఇప్పుడు దీన్ని ఎన్యూమరేషన్ చేస్తాము. ఎన్యూమరేషన్ చేసి ఎఫెక్ట్ అయిన రైతులకి ఎలా సహాయం చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నార్మ్స్ కొన్ని ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ ఎన్యూమరేట్ చేస్తాము. ఆ తర్వాత ఏ విధంగా రైతులకి సహాయం చేయాలో, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏ రూపంలో అయినా చేయాలనేది ఇమీడియట్గా అది మేమంతా వర్కౌట్ చేసి చెప్పడం జరుగుతుంది. మూడో విషయం వెరైటీస్. ఈ వెరైటీల్లో ఇప్పుడు ఇక్కడ బాగా షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు వేయడం, అది ప్రొక్యూర్మెంట్లో కొంత గ్యాప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో అలాంటివి నేను అనుకోవడం కొంత కోఆర్డినేషన్తో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కొంచెం కోఆర్డినేట్ చేస్తే నాకు తెలిసి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా దీన్ని మనం ప్రొక్యూర్మెంట్లో కొనడానికి అడ్డంకులు అయితే ఏమీ లేవు. ప్రతి సంవత్సరం కూడా